అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. తిరుమల లడ్డూ కల్తీపై సీఎం చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. స్థానిక హైస్కూల్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి అమలాపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు మా పార్టీ నాయకులు మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు తప్పు అని నిరూపించడం కోసం మేము నాయకులము, కార్యకర్తలము, పార్టీ మంచి కోరుకునే వారందరూ కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అమలాపురంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ రావడం జరిగిందండి. ఆయన మీద వేసినటువంటి నిందలు తప్పు. ఆయన స్వచ్ఛందంగా ఆ నింద నుంచి బయటికి రావాలి అనేసి మేము ఈరోజు ఇక్కడ స్వామివారి పైన అర్చన చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిందలు కానీ ఆరోపణలు కానీ బేస్లెస్ అనేది మేము ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ మిస్చిఫ్ని వాళ్ళు తెలివిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అందులోకి మా జగన్మోహన్ రెడ్డి గారి పైన వేద్దామని చూడడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ రికార్డ్స్ చెక్ చేసుకుని అప్పుడు ముందుకు వెళ్తే బాగుంటుంది. ఒకవేళ నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీసే స్టేట్మెంట్స్ ఇచ్చే కన్నా ఒక గౌరవ పదవిలో ఉన్నటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అది ఒక కమిటీ వేసి దాని మీద ఒక క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత